సాధించానని రాసుకున్నారు కదా. ముందుగా మీరు కేవలం డబ్బు సంపాదన మీదే దృష్టి పెట్టండి. రాసుకుంటారు కదా. ముందుగా మీరు కేవలం డబ్బు సంపాదన మీదే దృష్టి పెట్టండి. ఇప్పటి వరకు ఇతరత్ర విషయాలతో సతమతమవుతూ వచ్చారు. ఇప్పుడు మీ లక్ష్యం డబ్బు మాత్రమే. దీనికోసం మీరు గతంలో ఎన్ని అవమానాల పాలైనారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దీనికోసం మీరు గతంలో ఎన్ని అవమానాల పాలైనారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక ఖచ్చితంగా సాధిద్దాం అనే నిర్ణయానికి రండి. మీకు విశ్వం సహకరిస్తుంది. నంబర్ 1, ఆశించిన డబ్బు కోసం ముందుగా ఒక సమయాన్ని నిర్ణయించండి. నంబర్ 2, డబ్బు సంపాదించడం మీ హక్కుగా భావించండి. నంబర్ 3, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. నంబర్ 4, ప్రతి క్షణం ధనవంతులుగా ఫీల్ అవ్వండి. నంబర్ 5, మిమ్మల్ని మీరు గొప్పగా ఒప్పుకోండి. నంబర్ 6, మీరే విజేతగా భావించండి. నంబర్ 7, మీ వెనకాల మీరు డబ్బు గురించి చేసే ఆలోచనలకు తోడుగా ఒక అద్భుతమైన శక్తి నిరంతరం పనిచేస్తుందని నమ్మండి. నంబర్ 8, ఎవరి మాటలు వినకండి.
ఎవరి మాటలు వినకండి. మీకు తోచిందే చేయండి. నంబర్ 9, నిరంతరం మీరు కోరుకున్న డబ్బు ముందుగానే మీ చేతికి వచ్చినట్టు ఫీల్ అవ్వండి. నంబర్ 10, వెంటనే ధనార్జన ప్రయత్నాలు మొదలుపెట్టండి. డబ్బుని కోరుకోవడం, దానికోసం అంచనాలు వేయడం మానకండి. డబ్బుని కోరుకోవడం, దానికోసం అంచనాలు వేయడం మాత్రం మానకండి. వెంటనే ధనార్జన ప్రయత్నాలు మొదలుపెట్టండి. డబ్బును కోరుకోవడం, దానికోసం అంచనాలు వేయడం మానుకోకండి. అయినా మళ్ళీ చెప్పనా? నంబర్ 10, వెంటనే ధనార్జన ప్రయత్నాలు మొదలుపెట్టండి. అయినా డబ్బుని కోరుకోవడం, దానికోసం అంచనాలు వేయడం మానకండి. నంబర్ 11, ఎప్పుడు మీ చేతికి డబ్బు వచ్చినా దానికి కృతజ్ఞతలు చెప్పండి. అంత రెట్టింపు రావడం మొదలవుతుంది. నంబర్ 12, వీలైనప్పుడు మీరు కోరుకున్న డబ్బును కళ్ళు మూసుకొని దృశ్యమానం చేయండి. ఫ్రెండ్స్, అయిపోయిందా? కరెక్ట్. ఏం చెప్తున్నాడంటే